దేవుణ్ణి సేవించడం అనేది నిరంతర ప్రక్రియగా మనం అర్థం చేసుకుంటే మనిషి ఈ భూమి మీదకు వచ్చినది మొదలుకొని మరలా తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. దేవుణ్ణి సేవించడమే కదా అది ఎంత అని చాలామంది దేవుని సేవించడానికి గురించి చాలా సింపుల్గా దీన్ని తక్కువగా అంచనా వేశారు. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏదైనా ఉందా అంటే అదేంటో తెలుసా? దేవుణ్ణి సేవించడం. మిగిలినవన్నీ కూడా మానవ జీవితంలో దేనినైనా సాధించడం చాలా సులువు. ఎందుకంటే ఈ భూమి మీద చూస్తున్న ప్రతిదీ, ప్రతి వస్తువు, ప్రతి టెక్నాలజీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనిషి సాధించగలుగుతున్నాడు, ప్రతిదీ చేయగలుగుతున్నాడు. అలాగే మనిషి చేసే ఈ ప్రయత్నాల్లో, మనిషి సాధించే ఈ సాధనలో ఏది కూడా మనిషికి అడ్డురాదు, ఏది కూడా మనిషిని ఆటంకపరచదు. కానీ దేవుణ్ణి సేవించే విధానంలోనికి, ఆ మార్గంలోనికి ఎప్పుడైతే మనిషి వస్తాడో ఏం ప్రారంభమవుతుంది తెలుసా? అక్కడ నుండి చిక్కులు ప్రారంభమవుతాయి, అడ్డంకులు ప్రారంభమవుతాయి, అభ్యంతరాలు ప్రారంభమవుతాయి, శ్రమలు ప్రారంభమవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ ఎప్పుడు మనిషికి ప్రారంభమవుతున్నాయంటే ఎప్పుడైతే దేవుణ్ణి సేవించడానికి కంకణం కట్టుకొని ముందుకు వెళుతున్నాడో ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. లోకంలో దేనిని సాధించడానికి మనిషి ప్రయత్నించిన వాటికి ఇబ్బందులు తలెత్తవు. ఏ కార్యక్రమాల్లో అయినా సరే దేవుని కార్యక్రమం తప్ప, దేవుణ్ణి సేవించే విధానం తప్ప మిగిలింది ఏం చేసినా సరే లోకం పట్టించుకోదు, పెద్దగా అభ్యంతరాలు వ్యక్తపరచదు. కానీ దేవుని సేవించే విధానంలోనికి వచ్చేసరికి ఎప్పుడైతే ఇందులోనికి వచ్చాడో, దేవుడు అనే పదం పట్టుకున్నాడో, నేను దేవుణ్ణి సేవించాలి అనే సందర్భంలోనికి ఎప్పుడైతే మనిషి వచ్చాడో అప్పటి నుండి ఏం ప్రారంభమవుతాయంటే అడ్డంకులు, ఆపదలు, శ్రమలు, ఇబ్బందులు ప్రారంభమవుతాయి. లోకంలో లోకులుగా బ్రతికినంతకాలం లోకం మనల్ని చేర్చుకుంటుంది. లోకంతో కలిసి మనం ప్రయాణించేటప్పుడు వారి ఇచ్చలు, వారి కోరికలతో మనం పరిగెత్తేటప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా? సహాయం చేస్తారు, మనల్ని ఇబ్బంది పెట్టరు. వాళ్ళలో మనల్ని కలుపుకుంటారు, వాళ్ళతో పాటు మనల్ని చేర్చుకుంటారు, వారితో మనం నడవడానికి వారు ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఈ మార్గంలోకి వచ్చి దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడతామో ఏమో తెలుసా? లోకం మనకు ఎదురు తిరుగుతుంది. ఇది కొత్త కాదు. ఇది ప్రారంభం నుండి కూడా దేవుణ్ణి సేవించాలనే కోరిక కలిగిన ప్రవక్తల దగ్గర నుండి, నీతిమంతుల దగ్గర నుండి, సామాన్యుల వరకు అందరికీ కూడా ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు ప్రారంభం నుండి ఎదురయ్యాయి.
దేవుని కోసం బ్రతకనంతసేపు, దేవుణ్ణి సేవించినంతసేపు మనిషి జీవితం ఈ లోకంలో అపవిత్రతలో ఉన్నంతసేపు, పాపంలో ఉన్నంతసేపు వారితో పాటు ఈ జీవితం కూడా సాగిపోతుంది. అప్పుడే హాయిగా అనిపిస్తుంటుంది, అంతే కదా? ఎప్పుడు హాయిగా అనిపిస్తుంటుంది? ఎప్పుడు హాయిగా అనిపిస్తుంది అంటే పాపం చేస్తూ, పాపంలో ఉంటూ, పాపం చేసే వారితో నడుస్తూ ఆ ఆనందకరమైన జీవితంలో. ఎందుకంటే పాపం చేసేవాడికి, పాపంలో బ్రతికేవాడికి లైఫ్ ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. సిగరెట్ కాల్చేమని చూడండి, సిగరెట్ పట్టుకొని దమ్ము కొట్టి ముక్కమంట నోటమంట వదులుతూ ఏమనుకుంటాడో తెలుసా? చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది, మనసు చాలా సంతుష్టిగా ఉన్నట్టుగా, ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతుంటాడు. అలాగే మద్యం సేవించే వాడిని చూసిన అలాగే ఉంటుంది. ఒక చిన్న బాటిల్లో ఒక పెగ్గ వేసి ఏమనుకుంటాడంటే స్వర్గంలో ఉన్నట్టుగా, ఏదో సంతోషంలో, ఆనందంలో ఉన్నట్టుగా అతడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఎలాంటి ఆలోచనలతో సమాజం ఉందో మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు లోకాన్ని అమితంగా ప్రేమించిన వారమే, మనం కూడా లోకాన్ని అనుభవించిన వారమే, లోకంతో కలిసి పరిగెట్టిన వారమే, అన్ని కార్యక్రమాల్లో పాల్గొని చివరకు దేవుడిని సేవించాలి అనే ఒక మంచి మనసుతో దేవుని పాదాల దగ్గర వచ్చి దేవుని సేవించడానికి మన జీవితాలను ఆయనకు అర్పించి ముందుకు నడుచుకుంటున్నవారు. కానీ ఈ సమయంలో దేవుని సేవించే ఈ వాతావరణంలో మనిషికి చాలా అభ్యంతరం వస్తాయి, చాలా చిక్కులు కలుగుతాయి. ఇజ్రాయేల్ జీవితం ఫరో దగ్గర ఉన్నంతసేపు ఎలా ఉందో తెలుసా? ఫరో వారికి అడ్డు చెప్పలేదు. వీరు ఎప్పుడైతే ఐగుప్తును విడిచిపెట్టి దేవుణ్ణి సేవించడానికి అరణ్యంలోనికి మేము యెహోవాకు పండగ ఆచరించడానికి వెళ్ళాలి అని మోషే వచ్చి చెప్పాడు, అప్పటి నుండి ఏం ప్రారంభమైంది? వీరికి వారి యొక్క శ్రమను ఫరో రెట్టింపు చేశాడు. వారి యొక్క పనిని ఫరో ఏం చేశాడు తెలుసా? రెట్టింపు చేశాడు. ఎందుకంటే దేవుణ్ణి సేవించడానికి, పంపించడానికి ఏమాత్రం కూడా ఫరోకి ఇష్టం లేదు. ఫరోకే కాదు, ఈరోజు చాలామంది కుటుంబాలలో పిల్లలను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి వాక్యం నేర్పిస్తామంటే తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు. ఎందుకంటే మా పిల్లలను మతం మారుస్తారేమో, లేదంటే మా పిల్లలకు యేసు ప్రభువును గూర్చి బోధించి మా నుండి వేరు చేస్తారేమో అనే ఒక భయంతో సమాజం కూడా, కులం వారైతే ఆ కులం వారు భయపడతారు, మతాలలో ఉన్నవారైతే వారి మతాన్ని గురించి కూడా భయపడతారు. మతాన్ని గుర్చిన వారిలో ఉన్న భయం ఏంటి? మా మతం తగ్గిపోతుంది, ఈ మతం పెరిగిపోతుందని వారు. కులాలలో ఉన్న వారిని గురించి అదిగో తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు, తక్కువ కులాలను నమ్ముకోవలసిన దేవుడు, ఆ దేవుణ్ణి మనం నమ్ముకుంటే మన కులం యొక్క గొప్పతనం ఏమైపోతుందో అని ఆలోచించే కొందరున్నారు. అంటే ఇక మొత్తానికి దేవుని సేవించడం అనే కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికి మనుషులు విభిన్నమైన ఆలోచనలతో రకరకాలుగా సమాజంలో ఉన్నారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. ప్రారంభం ఉంటే దేవుడు మోషేని పిలిచాడు. ఇశ్రాయేలీయులు ఎంత కష్టకాలంలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారు పెట్టిన మొర ఎవరి సన్నిధికి చేరింది? యెహోవా సన్నిధికి చేరింది. వారి యొక్క నిట్టూర్పులు, వారి యొక్క మూలుగు దేవుడు విన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మోషే గారిని ఫరో దగ్గరకు పంపించాడు. పంపించిన తర్వాత ఫరోతో ఏం చెప్పన్నాడో తెలుసా? నన్ను సేవించుటకు, వారి దేవుడునైన, వారి పితరుల దేవుడునైన నన్ను సేవించుటకు వారిని పంపించమని ఫరోతో చెప్పు. చెప్పిన వెంటనే పంపిస్తారా? చెబితే పంపించడం. అదే అతని దగ్గర ఉంటూ, ఐగుప్తులో ఉంటూ, ఆ ఇటుకలు కాలుస్తూ,
అంటే వారి పిరమిడ్లు కడుతూ వారికి ఇండ్లు కడుతూ వారికి బానిసలుగా ఉన్నంతసేపు ఎలా ఉంటుంది చెప్పండి? ఫరోకి చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే మోషే వచ్చి జీవముల దేవుడనైన యెహోవాను సేవించుటకు దేవుడు మమ్మల్ని కోరుకున్నాడు, మేము అరణ్యంలోని 3 దినాలంత ప్రయాణం మేము చేసి వెళ్ళి ఆయన సేవించాలి, ఆయనకు బలి అర్పించాలి, ఆయనకు ఉత్సవం చేయాలి, ఆయనకు మేము పండగ ఆచరించాలి అని చెప్పినప్పుడు ఫరో ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుణ్ణి సేవించడం అనేది చూడండి ఎంత కష్టతరమైందో. దేవుని సేవించడం అనేది ఎంత కష్టతరమైందో ఆలోచన చేయాలి. ఈ విషయం చెప్పిన వెంటనే ఫరో ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నాడు ఫరో? ఎంత కోపంతో రగిలిపోయాడు ఫరో. ఏమన్నాడు వీరిని? మీరు యెహోవాను సేవించడానికి మేము వెళ్ళాలి అని అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? మీరు సోమరులు అని తిట్టడానికే ప్రయత్నం చేశాడు ఫరో క్రింద ఉన్న అధికారులు వీరందరూ కూడా వీరిని తిట్టడం. ఎవరైతే దేవుని సేవించడానికే బయలుదేరదామని ప్రయత్నం చేస్తున్నారో ఆ సమూహాన్ని అంతటిని కూడా తిట్టడానికే సోమరులని, బద్ధకస్తులని, మీరు పని చేయరని, పనికిరాని వారిని దూషించడానికే తిట్టడానికే మొదలుపెట్టారు. మొత్తానికి దేవుడు సూచక్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మొత్తానికి ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్ర మార్గం దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగిందో మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 14వ అధ్యాయం 5వ వచనం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రెప్పబడి మనం ఎందుకు ఎలా చేస్తుంది? మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనించింది? ఎవరు సేవలను కోరుకుంటున్నారు? ఐగుప్తు ఏం కోరుకుంటున్నారు? ఐగుప్తు రాజులకు తెలపడి ఏమని తెలపబడింది? ఐగుప్తు రాజుకి ఇశ్రాయేలీలు పారిపోయినట్టు. ఈ విషయాన్ని ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలు పారిపోయారా? లేదంటే వారి దగ్గర ఉన్న వెండి బంగారం ఇచ్చి మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండని వారే సాగనంపారు. చూసారు? ఐగుప్తీయులే ఇక దేవుడు పంపించే ఈ శిక్షను, ఈ బాధను వారు తట్టుకోలేక వీరిని దేవుణ్ణి సేవించడానికి ఇంకా పంపించేయాలి. వెంటనే కూడా అంటాడు, వెంటనే మీరు ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోండి, అసలు నా ముఖం కూడా చూడద్దు, వెళ్ళిపోండి, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి అని మోషేతో చెప్పినప్పుడు ప్రజల దగ్గర ఉన్న వెండి బంగారములు అన్నీ కూడా వీరు అడిగినప్పుడు వారు స్వచ్ఛందంగా ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఇవన్నీ పట్టుకొని దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి సేవించుటకు వీరందరూ కూడా బయలుదేరారు. ఈ విషయం వారందరికీ కూడా తెలుసు. కానీ మనసు మారిపోయింది. ఏమైంది? వీరి మనసు మారిపోయి మనం ఎందుకు ఇలా చేసిందేమి? ఏంటి వారిని దేవుణ్ణి సేవించడానికి మనం పంపించడం ఏంటి? వారు ఎందులో ఉండాలి? ఎవరి సేవలో ఉండాలి? మన సేవలో ఉండాలి. అంటే లోకం ఎప్పుడు కూడా దేవుణ్ణి సేవించడానికే ఇష్టపడదు. ఎప్పుడు సువర్ణాక్షరాలతో ఈ మాటలు వ్రాసుకోవాలి. సువర్ణాక్షరాలతో వ్రాసుకోవాలి మాట. దేవుణ్ణి సేవించడానికి కానీ, దేవుణ్ణి ఆరాధించడానికి కానీ లోకం ఎప్పుడు కూడా మనల్ని ప్రోత్సహించదు. దేవునిలో ఉండనివ్వడానికి ఎప్పుడు కూడా మనకు సహకారం అందించదు. పైపెచ్చు వారి యొక్క సేవలో ఉండడానికి, వారిని సేవించడానికి, అంటే లోకం యొక్క సేవలో ఉండడానికే లోకం ఇష్టపడుతుంది. అందుకే చూడండి, వారు ఎవరి సేవలో ఉండాలని కోరుకుంటున్నారు? ఫరో సేవకులు వీరందరూ కూడా, ఈ ఇజ్రాయిల్ అందరూ కూడా ఎవరి సేవలు ఉండాలని కోరుకుంటున్నారు? వారు ఎవరి సేవలు ఉండాలంట? వారి సేవలు ఉండాలి. వారికి సేవ చేయాలి.
అసలు దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు, అసలు ఈ బ్రతికేంటి, ఈ అవయవాలు ఎందుకు ఇచ్చాడు, ఈ దేహాన్ని ఎందుకు అనుగ్రహించాడు, ఈ కళ్ళు ఏంటి, ఈ కాళ్ళు ఏంటి, ఈ చెవులేంటి, ఈ మెదడేంటి, ఏంటి ఈ సృష్టిలో ఈ ప్రకృతిని చూస్తే ఈ లక్షల జీవరాశుల కంటే మనిషి అతీతుడిగా మాట్లాడడం, పలకడం, పాడడం, గెంతడం, ఏంటి నచ్చింది చేయడం, ఏ ఆహారం కావాలంటే ఆహారం తినగలడం, ఏ రుచి కావాలంటే ఆ రుచిని క్షణంలో తయారు చేసుకునే ఆ జ్ఞానం, ఆ తెలివి, ఇవన్నీ ఏంటి ఈ ప్రకృతిని చూసినప్పుడు మనిషి జ్ఞానవంతుడు అవ్వాలి. జ్ఞానవంతుడు అవ్వాలి అంటే ఒక పని కొరకు, అంటే ఒకరిని సేవించడానికి, దేవుణ్ణి సేవించడానికి నేను వచ్చాననే విషయం మనిషి గుర్తిరగాలి. కానీ పూర్తిగా మర్చిపోయాడు లోకంలోకి వచ్చిన మనిషి. ఎందుకంటే లోకంలో ఏమున్నాయి, లోకంలో ఉన్నదంతయు ఏమంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎప్పుడైతే వీటిలోనికి మనిషి ప్రవేశించాడో ఇక లోకం ఎలా ఏం చేసిందో తెలుసా, కట్టుదిట్టమైన భద్రత కలిగించింది. ఇంకా అంటే దేవుణ్ణి సేవించనివ్వకుండా, దేవుణ్ణి తెలుసుకోనివ్వకుండా, దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా లోకం ఏం చేసింది, ఒక కట్టుదిట్టమైన భద్రతతో బంధించింది. చూసారు ఎలా బంధించిందో? లోకంలో ఉన్నదంతా ఏముంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటి మధ్య ఉన్న మనిషి దేవుణ్ణి సేవించాలి అనే ఆలోచన మర్చిపోయాడు. దరిదాపుల్లో కూడా లేదు, దరిదాపుల్లో కూడా రానివ్వడం లేదు. ప్రారంభం నుండి కూడా ఒకరిని దోసలుగా చేసుకోవడం, అంతే కదా, ఒకరిని కూడా దోసలుగా చేసుకోవడం. ఎవడైతే బలవంతుడో ఆ బలవంతుడు ఏం చేస్తాడంటే బలహీనుల్ని ఏం చేస్తున్నాడు, దోసులుగా చేసుకునే వాతావరణం ప్రారంభం నుండి ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో అన్ని రాజ్యాల్లో మనకు కనబడుతుంది. అంతే తప్ప బలహీనుడి దౌర్బల్యాలను బలవంతుడు భరించాలి, బలవంతుడు బలహీనుడికి సహాయం చేయాలి, లేదంటే బలవంతుడు బలహీనుని ఆదుకోవాలి, రక్షించాలి, కనికరం చూపించాలి అనే విధానం ఎప్పుడో పోయింది. ప్రారంభంలో లేవు. చూడండి, ఎవరైతే బలవంతులో వారు దేశాలను ఆక్రమించుకోవడం, ఎవరైతే బలవంతులో వారు బలహీనుల్ని చంపడం, వారిని దోచుకోవడం, అన్యాక్రాంతంగా వారి ప్రాంతాల్లోనికి వెళ్ళడం, వారిని చంపడం, నరకడం, పొడవడం, వారిని, వారి ఆస్తుల్ని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని వీరు దోచుకోవడం. చూసారు, ప్రారంభం నుండి జరుగుతున్నాయి. ఎందుకంటే అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నేను దేవుణ్ణి సేవించడానికి వచ్చాననే ఒక ప్రాథమికమైన విషయాన్ని మనిషి మరిచిపోయి బ్రతుకుతున్నాడు ఈ భూమి మీద. పోనీ బ్రతకాలని ఆలోచన కలిగిన వారికి ఏమైనా తోడ్పాటు ఉందా, ఏమైనా ప్రోత్సాహం ఉందా? పోనీ ఎవరైనా వీరిని ప్రోత్సహిస్తున్నారంటే, ఇదిగో ఇజ్రాయేల్ విషయంలోనే దేవుడు సహాయం చేసి వారిని దేవుడు సేవించడానికి మోషేని ఎన్నుకొని బయటకు తీసుకొని వచ్చి, వీరు నా ప్రజలు నన్ను సేవించడానికి తీసుకొని వెళ్తారంటే మాటికి అడ్డుపడిన ఫరో మనకు కనబడతాడు. మాటికి అడ్డుపడతాడు. ఎన్ని మారులు వెళ్ళి మోషే చెప్పాడు ఫరో, ఇదిగో నా ప్రజలు దేవుని ప్రజలు, వీరిని పోనేవాలి, దేవుని సేవించడానికి పోనేవాలి, దేవుణ్ణి సేవించడానికే వీరందరినీ కూడా వెళ్ళనివ్వాలి అని మాటికి చెప్పినప్పుడు ఏం చేస్తాడు ఫరో? హృదయం కఠినమైపోయి వీరిని పోనివ్వలేదు. చివరికి దాసి మొదలుకొని ఐగుప్తు రాజు అయిన ఫరో జ్యేష్ఠ కుమారుడు వరకు ఆ మరణించిన సందర్భాలను చూసి భయాభ్రాంతులై మొత్తానికి ఎలాగైతేనో వీరిని పోనించిన తర్వాత మరలా వీరి ఆలోచన ఏంటో తెలుసా? వీరి ఆలోచన ఏంటి, ఎలా ఉన్నా మరలా పోనించామని ఆలోచించాలి కదా, కానీ లేదు. మరి ఏమనుకున్నారు, ఎందుకు ఇలా చేసాం? వీరిని దేవుడిని సేవించడానికి అసలు వీరు లేదు. ఎవరిని సేవించాలో తెలుసా? ఎవరి సేవలు ఉండాలి? వీరు ఎప్పుడు మన సేవలు ఉండాలి, మనకు బానిసలుగా ఉండాలి, మన పట్టణాలు కట్టాలి, వీరు మనకు ఇటుకలు కాల్చాలి, వారి పొలం ఏరుకోవాలి, మట్టితో ఇటుకలు చేయాలి, వాటిని తయారు చేయాలి, మనకు అభివృద్ధిని తీసుకుని రావాలి, మనకు బానిసలుగా ఉండాలనే వీరికి ఆలోచన. అంటే దేవుణ్ణి సేవించాలి అని బయలుదేరినప్పుడు ఆ వాతావరణం, ఆ పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయో చూసారా? అంటే ప్రతి సందర్భంలో దేవుణ్ణి సేవించాలనే
మనిషికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ విషయంలోనే కాదు, ఇజ్రాయేల్ విషయంలోనే కాదు. మీరు తర్వాత సందర్భాల్లోనికి వెళ్ళిపోతే రాజుల కాలంలోనికి వెళ్ళండి, లేదంటే శద్రకు మేషకు అబేద్నెగో దానియేలు కాలంలోనికి వెళ్ళండి. ఏ కాలంలో చూసినా మీరు దేవుణ్ణి సేవించాలి అనే మాట వినబడినప్పుడు అక్కడ వాతావరణం, పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటున్నాయో తెలుసా? ఎంత తీవ్రంగా ఉంటుంది. మీరు ఎవరిని సేవించకూడదు, ఇదిగో కేవలం ఈ బొమ్మను మాత్రమే సేవించాలని ఆ రాజు పెట్టినప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. జీవమైన దేవుణ్ణి ఒక ప్రక్క వీరు సేవించడానికి ఇష్టపడుతున్నప్పుడు సహకరించే పరిస్థితులు లేవు. మరి ఎలా ఉంది వాతావరణం? అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా విభిన్నంగా, వ్యతిరేకంగా ఉన్నాయి. అభ్యంతరాలు కలుగుతాయి. ఇదిగో సేవించడానికే వీరు లేదు. ఎవరిని సేవించాలి? రాజును మాత్రమే సేవించాలి, లేదంటే రాజు నిలబెట్టిన ప్రతిమను సేవించాలి తప్ప ఎవరిని సేవించడానికి, ఇంకా పైన ఆకాశం కింద కానీ ఆకాశంలో కానీ ఆకాశం కింద కానీ ఎవరిని సేవించడానికి వీలు లేదనే శాసనాలు చూసారా ఎలా బయలుదేరుతున్నా చూడండి. ఒక్కొక్కటి ఎలా బయలుదేరుతున్నా చూడండి. అంటే ప్రారంభం నుండి కూడా చూస్తుంటే దేవుణ్ణి సేవించడం అనేది చాలా కష్టతరంగా కనబడుతుంది. దేవుణ్ణి సేవించడం అనేది అంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా దీనికి అడ్డుపట్టమే. రాజుల కాలానికి వచ్చేసరికి ఎవరు అడ్డుపడుతున్నారు? అక్కడ ఆహాబు, యెజెబెలు మనకు అడ్డుపడినట్టుగా కనబడుతుంది. దేవుని సేవించకుండా ఏం చేస్తున్నారు వీరందరూ కూడా? నెబాతు కుమారుడైన యెరోబోము ఎలాగైతే దానిలో ఒకటి, బెహెర్షెబాలో ఒకటి నిలబెట్టి దేవుని సేవించకుండా దేవుని కాని దానిని సేవించడానికి, దేవుని సేవించడం కాదు, దేవుని కాని దానిని, దేవుడు కాని దేవుణ్ణి సేవించడానికే వీరు చేసిన ప్రయత్నాలు, మోసాలు అన్నీ కాదు. కానీ సర్వైవారంలో ప్రారంభం నుండి, అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఎవరు సేవించబడాలి, ఎవరు ఆరాధించబడాలి అంటే జీవమున్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు సేవించబడాలి. ఆయన్ని సేవించడానికి ఆయన ఎన్నుకున్నాడు మనుషులను ప్రతినిధులుగా, ఆయన స్వరూపాలుగా భూమి మీద ఆయన ఎన్నుకున్నాడు. కానీ ఏం జరిగింది అంటే మార్గం తప్పిపోయారు. సేవించేవారిని కూడా ఈ తప్పిపోయిన వారు, మార్గం తప్పిపోయిన వారు ఏం చేస్తారంటే అడ్డుకునే ఒక విధానంలోనికి వచ్చేసారు. ఇది ప్రతి కాలంలో జరుగుతూనే ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు మీకు అభ్యంతరాలు రాక తప్పదన్నాడు. ఎందుకు? ఎప్పుడైతే మీరు దేవుణ్ణి సేవించడానికి ప్రారంభించారో, దేవుణ్ణి సేవించాలని ప్రారంభించారో ఏం తప్పు? అభ్యంతరాలు వస్తానే ఉంటాయి. పూర్వ హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా ఉన్న పౌలు అలా ఉన్నంతసేపు అభ్యంతరాలు లేవు. దేవుని ప్రజలను హింసిస్తూ, దూషిస్తూ, చెరలో వేయిస్తూ, కొంతమంది మరణానికి కూడా కారకుడైన సౌలుగా ఉన్నప్పుడు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అస్సలు అభ్యంతరాలు లేవు. ధర్మశాస్త్రంలో నిష్ట కలిగిన వాడిగా ఉంటూ ప్రధాన యాజకుల చేత, లేదంటే ఆ రోమా ప్రభుత్వం చేత అధికారం పొంది ఈ మార్గంలో ఉన్న వారిని హింసించడానికి, దూషించడానికి తెగువ కలిగి ముందుకు వెళుతున్నప్పుడు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటే లేవు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించాడో ఆయన దర్శనం ద్వారా పౌలుతో మాట్లాడి, ఇదిగో నీవు హింసించున్న యేసును నేనే అని చెప్పి ఈ మార్గంలోనికి రావడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఏమొచ్చాయి? అభ్యంతరాలు వచ్చినాయి. ఎవరు అభ్యంతరపరిచారంటే సొంత జనాంగం, యూదులు మత్సరపడుతూ ఏం చేసేవారు? అడుగడుగున ప్రతి స్థలంలో
ప్రతి స్థలంలో కొరడాలతో కొట్టేవారు వీరే, బెత్తలతో కొట్టేవారు వీరే, రాళ్ళతో కొట్టినవారు వీరే. ఈ శ్రమలన్నింటికీ గల కారణం ఎవరో తెలుసా? వీరే. చూసారు? అంటే దేవుణ్ణి సేవించడానికి లోకంలో లోకస్తుడిగా పాపంతో మిళితమై బ్రతుకుతున్నంతసేపు కూడా జీవితం ఎలా ఉందో తెలుసా? సంతోషంగా. ఏంటి? అంతేకాదు, అధికారాలు కూడా ఇస్తారు. పాపంలో బ్రతికినంతసేపు, పాపాన్ని సేవించినంతసేపు, మనుషులకు దోషులుగా ఉన్నంతసేపు వారు ఏం ఇస్తారు? మనకి అధికారం ఇస్తారు. వారు అధికారం ఇస్తారు. వ్యతిరేకత ఉండదు, ఇబ్బందులు ఉండవు, నష్టాలు ఉండవు, కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు. పదవులు ఇస్తారు, కుర్చీ ఇస్తారు, ఫెసిలిటీస్ ఇస్తారు. ఏంటి? పూర్తిగా అన్ని సుఖాలు, అన్ని ఫెసిలిటీస్ని వారు కల్పిస్తారు. ఏంటి? అప్పటి వరకు దేని మీద వెళ్ళేవాడు పౌలు గారు? గుర్రం మీద వెళ్ళేవాడు. చూసారు? దేని మీద వెళ్ళేవాడు? గుర్రం మీద వెళ్ళేవాడు. ఎంత టీవీగా, ఎంత గర్వంగా, ఏంటి, ఎంత ఆ రాజసం ఉట్టిపడేలా వెళ్ళినవాడు. తర్వాత ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి సేవించటకు ఎప్పుడైతే ప్రారంభించాడో, మొదలుపెట్టాడో, అక్కడి నుండి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనుకూలంగా ఉన్నాయి? అనుకూలంగా లేవు. అంటే ప్రతి ఏ చరిత్ర తిరగేసిన, ప్రారంభం నుండి ఏ చరిత్ర తిరగేసిన దేవుణ్ణి సేవించాలి అనే ఆ పదం వచ్చేసరికి, ఆ సందర్భం వచ్చేసరికి పరిస్థితులు అన్నీ కూడా మారిపోతున్నాయి, తారుమారైపోతున్నాయి. ఇన్నిటి మధ్య క్రైస్తవుడు ఉన్నాడనే విషయం చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎలాంటి వాతావరణం మధ్య మనం ఉన్నాం? ఎలాంటి వాతావరణం మధ్యలో మనం ఉన్నాం? పూర్తిగా భ్రష్టత్వం ఆవహించిన ఈ లోకంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం మనం? పూర్తిగా భ్రష్టత్వం ఆవహించిన లోకం ఇది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు పూర్తిగా, వాటితో పూర్తిగా నిండిపోయిన లోకంలో ప్రజల మధ్య మనం ఉన్నాం. ఇప్పుడు దేవుణ్ణి మనం సేవించడానికే లోకం ఇష్టపడుతుందా? అంత సులువా? అంత తేలిగ్గా మనకు అవకాశం ఇస్తుందా? అంత తేలిగ్గా? అంటే దేవుణ్ణి సేవించడం అంటే ఎంత కష్టతరమైన పనో ఆలోచన చేయాలి. అలాగని మానేయడానికి లేదు, మానేస్తారు. అలాగని దేవుని సేవిస్తే అభ్యంతరాలు వస్తున్నాయండి. దేవుని సేవిస్తే అభ్యంతరాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని మానేస్తారు. లోకంలో ఎన్నో పరిస్థితులను, కొన్ని పరిస్థితులను అధిగమించి మనిషి ముందుకు వెళ్తాడా లేదా? వెళ్తాడా? కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైతే మనిషి నడుచుకునే మార్గంలో శరీరపరంగా కొన్ని పరిస్థితుల్లో వాతావరణం ఎదురైతే వాటిని అధిగమించి మనిషి ముందుకెళ్తాడా? మరి భక్తిలో ఎందుకో ఆలోచిస్తున్నాడు? అంటే ఏమి కలిసి రాదనుకుంటున్నాడా? లేదంటే దీనివల్ల ప్రయోజనం లేదనుకుంటున్నాడా? దీనివల్ల ప్రతిఫలం లేదనుకుంటున్నాడా? లేదంటే దేవుడే కదా, ఉంటే ఏంటి పోతే ఏంటి, భక్తి చూపిస్తే ఎంత, చూపించకపోతే ఎంత, ఆయన సేవిస్తే ఎంత, సేవించకపోతే ఎంత, దేవుడు చూస్తాడా, ఆయన చూసి వచ్చాడా అని మనిషి ఆలోచించుకుంటున్నాడా? ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి సంగతులండి. దేవుణ్ణి సేవించడానికి ఎప్పుడైతే మొదలు పెట్టారో ఎలా ఉంటుందో తెలుసా? కొంతమంది ఆ రోజున వెలివేయడానికి ప్రయత్నం చేశారు, భయపడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 12:42 మాట చూద్దాం. 12:26 చూద్దాం. ముందు 12:26 ఒకడు సేవించిన నన్ను వెంబడించవలెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. అంటే సేవించడం అంటే ఏం చేయాలంట? సేవించడం అంటే ఏంటి? సేవించడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం. అంటే ప్రారంభంలో, ఆయన వచ్చిన ప్రారంభంలో చాలామంది ఆయన చూడడం జరిగింది. పేదరి గారు మిగిలిన శిష్యులు కొంతమందిని చూసినప్పుడు జెబెదయి కుమారుని వారు వరలు బాగు చేసుకుంటాం, దోణిలో ఉండడం,
వారిని చూసిన ప్రభువు వాటిని విడిచిపెట్టి ఏం చేయమన్నాడు? నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. మీరు చేప పట్టడం కాదు, మనుషులను పట్టేవారిగా నేను మిమ్మల్ని చేస్తాను అన్నప్పుడు వెంటనే వారు ఏం చేశారో తెలుసా? వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి వారు ఇష్టపడ్డారు. ఇష్టపడినప్పుడు కూడా చాలామందికి చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. వ్యతిరేకతలు అలా వస్తున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని సేవించడం అంటే ఆయనను వెంబడించడం. ఇలా వెంబడించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే అభ్యంతరాలు అలా వస్తూనే ఉన్నాయి. ఈయన వెంబడిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నారు. ఇదిగో దయ్యం పట్టుకున్న వాడిని మీరు వెంబడిస్తున్నారేంటి, మీరు సేవిస్తున్నారేంటి? ఏమంటుంది సమాజం? బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టే యేసుక్రీస్తును మీరు వెంబడిస్తున్నారేంటి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అంటే స్టేటస్ కూడా చూపించి, ఎందుకంటే మనిషికి స్టేటస్ అంటే చాలా ఇష్టం. స్టేటస్ ఒక సింబాలిక్గా మనిషి ఈరోజు సమాజంలో వాడుకుంటూ నా స్టేటస్ తగ్గట్టుగా, అంటే నా గొప్పతనానికి తగ్గట్టుగా అన్నీ ఉండాలనే ఒక విధి విధానాలతో మనిషి ముందుకు వెళ్ళిపోతున్నాడు. వడ్లవాని కుమారుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని మీరు వెంబడిస్తున్నారేంటి? చాలా చిన్న కుటుంబం కదా. ఏంటి ఇతని ఇల్లు ఏంటి, ఇతని వాతావరణం ఏంటి, ఇతను మీరు వెంబడించడం ఏంటి అనే వ్యతిరేకతలు ప్రారంభం నుండి కూడా కలుగుతున్నాయి. కానీ ఆయన మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు ఉన్నాయి. ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? అసలు ఆయన సేవించకుండా ఉండలేనట్టుగా ఏంటి, ఆయన నుండి విడదయ్య లేని ఒక బంధం కలిగినటువంటిగా ఆయన మాటలు ఉన్నాయి. ఆకర్షించేటట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఆకర్షితులైపోయారు ఆ మాటలకి. అలా ఆకర్షితులయ్యి ఆయన్ని వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులందరూ కూడా సేవించడం, ముందుకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి సమయాల్లోనే కొంతమంది కూడా యేసుక్రీస్తు ఆయన మాటలు ఇష్టపడుతున్నారు, కానీ ఆయన సేవించడానికి కొన్ని అభ్యంతర కారణాలుగా ఉన్నాయి. దాని వలన సేవించలేని వారిగా వారు మారి ఉండిపోయారు. ఇదే సందర్భంలో చూసిన 12వ అధ్యాయం 42వ వచనంలో చూడండి. 42వ వచనం, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఎవరు ఒప్పుకోవడం? యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఎందుకంటే చూస్తుంటే ఎలా ఉంది? అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. ఎందుకంటే ఆయన మాటలు మాట్లాడుతుంటే అంత గొప్పగా ఉన్నాయి. బండ్రౌతులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏంటి వెనక్కి వెళ్ళిపోయారంటే, ఈయన మాటలకు ఆకర్షితులు అయ్యారంటే బండ్రౌతులు కూడా యేసుక్రీస్తు వారిని తీసుకుని రమ్మనడానికి పంపించారు బండ్రౌతుల్ని. ఏం జరిగిన సందర్భం నాకు తెలుసు. ఈయన బంధించడానికి వచ్చిన వారు కూడా ఈయన మాటలకు ఆకర్షితులై అసలు వారు ఏమన్నారు తెలుసా? ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడూ ఎప్పుడు మా జీవితాలలో మేము చూడలేదు. అంత గొప్పగా ఉన్నాయి ఈయన మాటలు. అధికారులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు విన్నప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా? వారి హృదయాలు కదిలించబడ్డాయి. విశ్వాసం వైపు వారు అడుగులు వేస్తున్న తరుణంలో సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని. అసలు ఎంతకాలం ఉన్నామంటే సమాజం వెలివేయబడుతుంది రైటే, వెలివేస్తుంది రైటే. ఎంతకాలం అసలు ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం? శాశ్వత కాలం ఈ భూమి మీద ఏమైనా ఉంటారా? ఒకవేళ వెలివేయబడితే ఎంతకాలం వెలివేస్తాం? మనం చనిపోయినంత వరకే వెలివేయబడతాం. అంటే మన ప్రాణం ఉన్నంత వరకే వెలివేయబడతాం. తర్వాత కన్ను మూస్తే మనల్ని ఒప్పుకొనవలసింది ఎవరో తెలుసా? ఎవరు ఒప్పుకున్నామో మనం కన్ను మూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని మనం ఒప్పుకోవాలి. మనలో ఒప్పుకోవాలి. ఆయన అప్పుడు మనం ఒప్పుకోవాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి? ఆయన ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన
ఆయన సేవించాలి అంటే ఆయన వెంబడించాలి, ఈ భూమి మీద ఆయన ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు. యేసే క్రీస్తు, ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారా తప్ప నిత్య జీవం ఇక లేదు, ఆయన ద్వారా తప్ప పాప క్షమాపణ మరి ఏ నామంలోని లేదనే విషయం గ్రహించి యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీద ఏం చేయాలి సార్? ఒప్పుకోవాలి. కానీ అభ్యంతరాలు, ఆయన సేవించడానికి అభ్యంతరాలు, మనుషుల వలన వెలివేయబడదేమో అని మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించి అక్కడ అయిపోయింది సార్. ఏం కోరుకున్నారు? అంతకు మీరు ఏం కోరుకున్నారు? 43వ వచనంలో వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి. ఏంటి విని విశ్వాసం నుంచి ఏంటి అంత సులువు కాదు. నోటి మాటలో చెప్పాడు అంత సులువు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని సేవించడం, ఆయన వెంబడించడం, ఏంటి ఆయన పక్షం నిలబడడం, ఆయన ఒప్పుకోవడం అంటే అంత సులువైన పని కాదు, అంత సులువైన పని కాదు. ఎందుకంటే సమాజంలో చాలామంది క్రీస్తును నమ్ముకున్నారు, ప్రభువును నమ్ముకున్నారు, విశ్వాసం ఉంచేమని చెప్పుకున్నారు. కానీ ఆయన పక్షమున పోరాడి ఆయన పక్షమున 100కు 100% నిలబడితే అప్పుడు తెలుస్తుంది భక్తులో ఉన్న పస ఏంటో, అప్పుడు తెలుస్తుంది విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఏంటో, అసలు విశ్వాసంలో ఉన్న ఆ పస ఏంటో. ఇవన్నీ బయటకు రావాలంటే వ్యతిరేకతలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ రావాలంటే ఎప్పుడు తెలుసా? ఎప్పుడు తెలుస్తాయి? వీరులకు అలా కాముగా ఉన్నంతసేపు ఏమి బయటకు రావు. చాప కింద నీరుగా ఉన్నంతసేపు ఏమి బయటకు రావు. ఎవరు ఏమంటారండి? క్రైస్తవులే అలా నిమ్మక నీరెత్తినట్లుగా మీరు ఉన్నంతసేపు లోకంతో అలా కలిసిపోయి అలా షేకండిస్తూ ఏంటి లోకంతో కలిసిపోయి లోకంలో ఉన్న ప్రజలతో అలా ఉన్నంతసేపు ఎవరి దగ్గర నుండి వ్యతిరేకత రావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని మీరు ఆయనలో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా బయటకు తీశారో, రోడ్డు మీదకి వచ్చారో, ఏమొస్తుంది వెంటనే? వ్యతిరేకతలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. కానీ మనుషుల మెప్పు కంటే అలాంటి సమయాల్లో ఎవరు మెప్పు కోరుకోవాలి? మనం దేవుణ్ణి మెప్పు కోరుకోవాలి, యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మనం సేవిస్తున్నాం కాబట్టి ఆయన ఒప్పుకోవాలి. కానీ వీరు భయపడుతున్నారు, సమాజంలో నుండి వెలివేయబడదుమేమో. అసలు కొద్ది రోజుల నుండి నీటి ఆవిరి వంటి బ్రతుక్కి ఎంత అవసరం లేదు. ఎంత జీవితం, మానవ జీవితం దేనితో పోల్చాడు? సూర్యుడు ఉదయించును, వడగాలి వీచును, గడ్డి ఎండును, దాని పువ్వును రాలిపోవును. నీటి ఆవిరి వంటి జీవితంతో పోల్చిన ఈ బ్రతుకులో ఏంటి ఇంకా వెలివేయబడాలో ఇవన్నీ వీటి గురించి ఆలోచించి ఎంతకాలం ఆ ప్రభువును సేవించకుండా, ఆయన యందు నమ్మకాన్ని కనబరచుకోకుండా, ఆయన ఒప్పుకోకుండా, ఆయన యందు విశ్వాసం ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా ఎన్నాళ్ళో ఎలా బ్రతికి చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతారో ఆలోచన చేయండి. అంటే నాశనావస్థకు వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడతారు తప్ప ప్రభువును సేవించడానికి, ఆయన ఒప్పుకోవడానికే ఎన్ని అభ్యంతర కారణాలు ఉన్నాయి చూడండి. వీటిలో చిక్కుకుపోతున్నారు. ఏదో ఒకటి అభ్యంతర కారణం ఏంటి? వెలివేయబడదేమో అని. ఎగువన చూడండి, అతనిగా వస్తే 7వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూస్తే ఎలా ఉందో చూడండి. అభ్యంతర కారణం వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందో 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. అయితే యూదులకు భయపడి ఆయన గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. చూసారా ఇక్కడ ఏం జరుగుతుంది? కొందరు ఆయన కొన్ని అభ్యంతరాలు యేసుక్రీస్తు వారిని గురించి కొందరు అలాగని చెప్పుకుంటారు, కొందరు ఎలాగని చెప్పుకున్నారు, కొందరు ప్రవక్త అన్నారు, కొందరు ఈయన దేవుని కుమారుడు అన్నారు, కొందరు ఈయన వడ్లవాణి కుమారుడు అన్నాడు, అసలు కొందరు ఈయన ప్రవక్త కాదన్నారు, కొందరు ప్రవక్త అన్నారు. చాలా ప్రశ్నలు సమాజంలో తలెత్తుతున్నాయి. కానీ ఇక్కడ 11వ వచనంలో అయితే కొంతమంది యేసులకు భయపడి ఏం జరుగుతుంది? ఆయన గూర్చి ఎవడను బహిరంగంగా మాట్లాడకపోతున్నారు యేసుక్రీస్తు వారిని గురించి. ఎందుకు? ఆయన గురించి మాట్లాడితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరగకూడదని మనం ఊహించుకుంటాం, అది జరుగుతుంది.
ఎందుకంటే మనం ఇప్పుడు ఏం ఆలోచించుకుంటాం, మనకి ఏమీ జరగకూడదు, ఏమీ జరగకూడదు. మనిషి ఎప్పుడు ఆలోచనకూడదంటే ఎప్పుడు ఏమి జరగకూడదు, ఏమీ జరగకూడదు, ఏమీ జరగకూడదు. ఆయన గురించి మాట్లాడడం మొదలెడితే అసలు ఏం జరగకూడదని మనం అనుకుంటామో అదే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ స్థితికి వెళుతున్నామంటే, ఆ స్థితిలోనికి మనం వెళ్తున్నామంటే ఏం జరగకూడదో అది జరుగుతుందంటే మనం నిజంగా దేవుణ్ణి సేవించినట్టు, మనం నిజంగా దేవుణ్ణి సేవించినట్టు, దేవుణ్ణి సేవించినట్టు. ఎందుకంటే దేవుణ్ణి సేవించడం మొదలు పెడితే ఇవన్నీ, ఈ అభ్యంతరాలన్నీ మనకు కలుగుతాయి. ఇబ్బందులు పెడతారు, వెలివేయచ్చు, మనల్ని దూషించవచ్చు, మనం తిరస్కరించవచ్చు, ఇబ్బందుల పోలే చేయొచ్చు, శ్రమలు కష్టాలు ఇవన్నీ మనకు ప్రాప్తించవచ్చు. అయినా సరే దేవుణ్ణి సేవించడం అనేది ఎలాంటిది తెలుసా? మనిషి పుట్టుకతో ప్రారంభమై మరణంతోనే అంతరించిపోయేది కాదు ఇది. దేవుణ్ణి సేవించడం అంటే పుట్టుకతో ప్రారంభమై మరణంతో కూడా ముగిసిపోయేది కాదు ఇది. చివరి మాట చూస్తే మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఎంత మంచి మాట ఇక్కడ దేవుడు చెప్పిన చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు పంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని శబ్దముతో ఎలుగెత్తి చెప్పేది. చూసారా? అంటే ప్రతి సందర్భంలోనే కూడా దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి స్తుతించడం అనేది ఆగిపోయిందంటే ఇది ఎక్కడ చూస్తున్నాడు? జెబెదయి కుమారుడు అయిన యోహాను గారు ఎక్కడ చూస్తున్నారు? యోహాను గారు ఎక్కడ చూస్తున్నారు? దేవుని దర్శనం, ఆయన అనుగ్రహించిన దర్శనంలో చూస్తూ ఏంటి కొంతమంది రావడం, వీరందరూ కూడా గొర్రెపిల్ల దేవునికి ఏంటి రక్షణ కొరకై స్తోత్రము చెల్లిస్తూ దేవుణ్ణి సేవించేవారుగా వీరు ఉండడం చూస్తే నిజంగా ఎంత గొప్ప విషయం. అంటే దేవుణ్ణి సేవించే విషయం భూమి మీద మన మరణంతో కూడా ఇది ఆగిపోదు. ఇది ఎప్పటికీ కొనసాగింపు. ఎవరైతే భూమి మీద దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడతారో వీరికి ఈ భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత కూడా పరలోకంలో ఏముంటుంది? నిరంతరం కూడా ఈ సేవించడం అనేది నిరంతర ప్రక్రియ, ఆగిపోయే ప్రక్రియ కాదు ఇది. అంటే ఈ భూమి మీద సేవించే గొప్పతనంలోనికి మనం వచ్చామనుకోండి, దేవుని సేవించే ఒక విధానంలో వచ్చామనుకోండి, ఇది ఎక్కడికి మనం తీసుకెళ్తా తెలుసా? పరలోకంలో ఆయన సన్నిధానంలో ఆయన ముఖస్తుతి చేస్తూ ముఖాముఖిగా దేవుణ్ణి సేవించే, ఆయన్ని స్తుతించే ఒక మంచి గొప్పతనంలోనికి మనల్ని కూడా ఇది తీసుకొని వెళ్తుంది. అంటే అక్కడ కూడా మనము ఆయన కళ్ళ ముందు దేవుని ముఖాముఖిగా అక్కడ కూడా మనం ఆయన ముందు దేవుణ్ణి స్తుతిస్తూ ఆ దేవుణ్ణి మనం సేవించే ఆ గొప్ప విధానంలోనికి మనం వెళ్ళాలి. అంటే ఈ భూమి మీద దేవుణ్ణి సేవించే వారిగా మనం ఉండాలి. అలా సేవించడానికి ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, కష్టాలు, ఇబ్బందులు ఎప్పుడు ఎదురవుతాయి. అవి ఎలా ఎదురవుతాయి అనేది తెలియదు. అవి మన ఇంట్లో వారి వలన, లేదంటే మన వీధిలో వారి వలన, లేదంటే బయట వారి వలన, ఎవరి వలన ఇవి ఎదురవుతాయి అనేది ఆ విషయం మనకు తెలియదు. కానీ మొత్తానికి దేవుణ్ణి సేవించే విధానంలో అయితే మనకు అభ్యంతరాలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతాయి. ఆ ఎదురైనప్పుడు మనం దేవుడు అనుగ్రహించే ఆ బలాన్ని, శక్తిని, దేవుని వాక్యం మనకు అనుగ్రహించే ఆ యొక్క ప్రేరేపణను పరిశుద్ధాత్మ సహాయంతో మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలిగితే అక్కడ కూడా పరలోకంలో కూడా దేవుణ్ణి సేవించే మహాభాగ్యం అనేది మనం కలిగి ఉంటాం.
అక్కడ మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఒప్పుకుంటారు. అక్కడ ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన్ను సేవిస్తే ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. యేసుక్రీస్తు వారిని సేవించడం అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడం. ఈ వెంబడించడం చాలా. పేతురు, యోహాను గారు మీరు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ఏంటి అక్కడ ఉన్నవారు వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు కదా. ప్రయత్నం చేశారు. అపోస్తల కార్యాలు ప్రారంభంలోనే మీకు 4వ అధ్యాయంలోనే మీకు కనబడుతుంది. చూడండి అన్నమాట. చేస్తే వారు నిజంగా ఎలాంటి సమాధానాన్ని వారు ఇచ్చారని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనకి ఆశ్చర్యం కలుగుతుంది. 4వ అధ్యాయంలో చూడండి 19వ వచనం 18వ వచనం. వారిని చూసి దేవుని మాట వినుట కంటే అప్పుడు వారిని పిలిపించి 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి మీరు ఏ స్వరం బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురును, యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచుండరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసేది. చూసారా? బెదిరింపులు. దేనికి? యేసుక్రీస్తు వారిని సేవిస్తూ ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన వెంబడిస్తున్న శిష్యులకు ఎదురయ్యే పరిస్థితులు చూస్తే వీరిని ఆటంకపరుస్తున్నారు. ఈ నామమును గురించి మీరు ఎక్కడా కూడా ప్రకటించడానికే వీరు లేదు. ప్రకటించారా మీకు ఏం విధిస్తాం తెలుసా? మరణశిక్ష విధిస్తాం. చాలామంది విధించారు. అప్పటికే యోహాను గారిని ఖడ్గంతో నరికివేయబడిన విధానం మన అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. స్టెఫను ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? స్టెఫన్ని రాళ్ళతో కొట్టి ఎందుకు చనిపోయాడో కూడా మనకు తెలుసు. ఎవరిని చూసి ఎవరిని సేవించి చనిపోయాడు స్టెఫన్? ఆకాశం వైపు చూసి దేవుడు కుడి పార్శ్వంలో యేసుక్రీస్తు వారు ఉండడం అది చూసినప్పుడు అక్కడ ఉన్న మత్సరపడే యూదులు బిగ్గరగా కేకవేసి దాన్ని తట్టుకోలేకపోయారు. అంటే దేవుణ్ణి సేవించడం చూస్తే సమాజం తట్టుకోలేదు. మత్సరపడే వారు ఎవరైనా నామకాంతలు ఉండి ఎవరైనా సరే మనం నిజంగా దేవుని కోసం రోషం కలిగి ఎవరు ఏదైతే ముందు బ్రతికిన వారు విధానాన్ని చూసి ఆ విధానంలో మనం బ్రతికేమో సమాజం మనల్ని చూసి తట్టుకోలేదు. మనల్ని చూసి పళ్ళు కరుగుతుంది. కానీ మనం ఎలా ఉన్నారో తెలుసా? ధైర్యంగా ఉండాలి. వారు కూడా అంతే. ఏం చేశారు చూడండి. ఎవరి మాట వినడం న్యాయం? మీ మాట వినాలా? దేవుని మాట వినాలా? ఎవరి మాట వినడం న్యాయం? ఎవరిని వెంబడించడం న్యాయం? ఎవరిని సేవించడం న్యాయం? ఏది చేయడం న్యాయం అని ఆలోచించినప్పుడు మనుషుల మెప్పుని ఏమాత్రం కూడా మీరు కోరుకోలేదు. దెబ్బల దీనం, రక్తం కారం, బట్టలు చిరిగిపోయాం, అన్నం లేక ఏంటి ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు వారిని సేవించడానికి వీరి జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తున్న ఆ విధానాలను, ఆ సందర్భాలను, ఆ ఇబ్బందులను, అభ్యంతరాలను చూస్తే ఖచ్చితంగా మనకు కూడా లోపల ఏముంటుందో తెలుసా? ఏముంటుంది మనకు కూడా లోపల? మనకు కూడా ఏముంటారంటే అమ్మో దేవుని సేవిస్తే వాతావరణం ఇలా ఉంటుందని తెలిసిన శత్రుకి అభ్యంతరం మేషగ్రాంటలు ఏమన్నారు? పాడేస్తే అందులో అగ్నిగుండంలో వేసిస్తే వేసే నేను కూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరత మాకైతే లేదు. వేస్తే ఒకవేళ చనిపోతాం. దేవుడు కాపాడతాడు. లేదంటే అందులో బట్టి మేము చనిపోతాం. అంటే మనం మెంటల్గా యేసుక్రీస్తు ప్రభు వారి కోసం బ్రతకడానికే మనం ఆయన సేవించడానికి ఫిక్స్ అయిపోయింది. ఆయన వెంబడించడానికి ఫిక్స్ అయిపోవాలి. అంటే మన హృదయం, మన మనస్సు, మన ఆలోచన ధోరణి ఎలా ఉన్నదో తెలుసా? ఏది ఏమైనప్పటికీ ఈ వాక్యంలో రాయబడిన సంగతులతో మనమే పురుగొల్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, మనమే ప్రోత్సహించుకుంటూ దేవుని వాక్యం ఇచ్చే ఆ బూస్ట్, ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ బలంతో మనం ప్రభువు కోసం బ్రతకడానికి ఏమాత్రం కూడా వెనకడిగా వేయకూడదు. సేవించే విధానంలో అసలు మార్పు ఉండకూడదు. లోకంలో మార్పు ఉంటుంది, కానీ క్రైస్తవుల్లో ఎప్పటికీ మార్పు ఉండకూడదు. యేసుక్రీస్తు వారిని సేవించాలంటే ఖచ్చితంగా సేవించాలంతే, వెంబడించాలంతే. అది ఏదైనా జరగచ్చు, బయట వాతావరణం ఎలాగైనా ఉండొచ్చు. ఎలాగ ఉన్నప్పటికీ క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి?
సేవించడం అనేది మానకూడదు. ప్రాణం పోయిన తర్వాత కూడా దేవుని ముందు నిజంగా ఆయనను సేవించే, ఆయన కళ్ళారా చూసే, ఆయన దేవునితో పాటు ఉండే ఆ మహాభాగ్యం మనం అందరం కూడా కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ఏం చేయాలి? మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటో తెలుసా? దేవుణ్ణి సేవించడంలో ఎన్ని అభ్యంతరాలు ఎదురైనప్పటికీ, మనం చదువుకున్న విషయాలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు భక్తులకు ఏమి ఎదురైనప్పటికీ మనం కూడా అంతే బలంగా యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం నిలబడాలి. ఖచ్చితంగా నిలబడాలి అంటే దేవుని వాక్యం నిరంతరం మనం ధ్యానించాలి. మంచి ధైర్యాన్ని దేవుని వాక్యం మనకి అనుగ్రహిస్తుంది కాబట్టి నిరంతరం దీన్ని చదువుకోవాలి, ఆలోచించాలి. ఆలోచించే వారితో కలిసి ఉండాలి. నిరంతరం దేవుని వాక్యం ఇచ్చే ఆ ధైర్యంతో, ఆ ఉత్సాహంతో మనం దేవుని సేవించే విధానంలో ముందుకు వెళ్ళాలి. వెనకడుగు అస్సలు వేయడానికి వీల్లేదు. ఏదేమైనా సరే తీర్చుకోవాలి ఈ లోపల. కాబట్టి అట్టి ధైర్యం, అట్టి నమ్మకత్వం, అట్టి కృప, ఆయన్ను సేవించే విధానంలో దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనందరి మీద ఆయన గొప్ప కనికరాన్ని, కృపను చూపించి పరలోకంలో కూడా ఆయన సముఖమునందు సంఘంగా మనందరం కూడా ఆయనను స్తుతించేవారిగా, దేవుని సేవించేవారిగా అక్కడ కూడా మనం ఆయన ముందు నిలబడాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవునికి నా విన్నపాన్ని విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. చాలా ప్రారంభిస్తాను. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, కృపైన దేవ, మీ ఘనమైన నామములైన ఎన్ని విలువైన సంగతులున్నాయో మాకు ధైర్యాన్ని, మాకు ఆలోచన పుట్టించి మిమ్మల్ని సేవించడానికి కావలసిన చాలా విషయాలను తండ్రి గ్రంథంలో వ్రాయించి మా చేయించాలి. లోకం ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని అభ్యంతరాలు కలిగేసినప్పటికీ, లోకం ఎలా బ్రతికినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న సంఘంలో కూర్చోబెట్టిన ఆ యొక్క గొప్పతనాన్ని మేము చూస్తే మా బ్రతుకున్నంతకాలం, మా మరణం వరకు కూడా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మేము సేవించవలసిన వారేమో, మా ప్రభువుని సేవించవలసిన వారేమో, మరణించిన తర్వాత కూడా మీరు అనుగ్రహించే ఆ గొప్ప తరుణాన్ని మేము చూస్తుంటే తండ్రి, ఏది ఏమైనప్పటికీ మా ప్రాణం పోయినా సరే ఈ భూమి మీద ఖచ్చితంగా మిమ్మల్ని సేవించాలి. మీ కృప, మీ కటాక్షం, మీ ధైర్యం, మీ ఉత్సాహం, మీ ఆలోచన, మీ యొక్క సహకారం, మీ యొక్క సహాయం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచారు. మమ్మల్ని నడిపిస్తున్నారు. కావలసిన ఈవులను మాకు ఎప్పటికప్పుడు అనుగ్రహిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మాకు క్షేమాన్ని అనుగ్రహిస్తూ తండ్రి, మీ యొక్క కార్యక్రమాల్లో ముందుకు నడిపిస్తున్నందుకు వందనములు తెలియజేసుకుంటాం. వాక్యం చదువుకుంటున్న మేము నాయన ఆ లోటుపాట్లను మేము చూసుకుంటూ విశ్వాస జీవితంలో తండ్రి మా ప్రభువు కొరకు మేము నిలబడే వారిగా ఉండలాగా మీ ఆదరణ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. లోకం వారి యొక్క తీరు ఎలా ఉంటుందో మాకు చూపించారు తండ్రి. మా వెనకున్న పరిస్థితులు, మా ముందున్న పరిస్థితులు, సమాజంలో ఉన్న పరిస్థితులు, మిమ్మల్ని సేవించనివ్వకుండా ఉండే ఆ వాతావరణమే మాకంటే కనిపిస్తుంది తండ్రి. ఏది ఏమైనప్పటికీ వీటినన్నిటిని మేము జయించి అంతవరకు కూడా నమ్మకస్తులుగా మిమ్మల్ని సేవించేవారిగా, మీ సేవలో ముందుకు వెళ్ళేవారిగా మేము ఉండాలి. అటు కృపను మాకు అనుగ్రహించి ఇదివరైనా మీ పిల్లలు మీ మాటలు ఉన్నారు తండ్రి, వారి హృదయాలు బలపరచమని, భవిష్యత్తులో మంచి జీవితాలు మీ కొరకు జీవించడానికి మేమందరం కూడా ఇష్టపూర్వకంగా మా ప్రభువు కొరకు మేము నాయన మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం అనుగ్రహించండి. వాక్యం మా హృదయంలో ఫలింపజేయండి. ఇప్పటివరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి వందనములు తండ్రి. ఇక ముందుకు కూడా ఈ కార్యక్రమాన్ని జరిగించమని, అలాగే బుధవారం బైబిల్ తరగతిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. అనేక విషయాలైనా మీ గ్రంథం నుండి నేర్చుకుంటూ మీరు అనుగ్రహించే ఆ ధైర్యం, ఉత్సాహం, నిరీక్షణ, విశ్వాసం, ఆదరణ, సహాయంతో మా భక్తి జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి, మా కుటుంబాలను నీలో పట్టుకోవడానికి సహాయం అనుగ్రహించడం యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం.